హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ మై లవ్లీ బీస్ట్ ఎపిసోడ్ నెంబర్ 31. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆరు చిన్నగా బావా అని పిలుస్తుంది. విక్రమ్కి వినిపించాక ఏంటి మళ్ళీ పిలు అంటాడు. బావా ప్లీజ్ వదలరా, నేను క్లాస్కి వెళ్ళాలి, టైం అవుతుంది అని ఒక్కో మాట కూడగట్టి చెప్తుంది. ఆరు నోటి నుండి బావా అనే పిలుపు విక్రమ్ మనసుకి తాకింది. ఎంత స్వీట్గా పిలిచావు బాబీ డాల్, ఇప్పటి నుండి ఇదే కంటిన్యూ చేయి ఓకే అని ఆరు నుదుటన ముద్దు పెట్టి క్లాస్కి వెళ్ళు అని వదులుతాడు. విక్రమ్ వదలగానే లేడిపిల్లలాగా పరుగులు పెడుతూ క్లాస్కి వెళ్తుంది ఆరు. విక్రమ్ నవ్వుతూ మెల్లిగా వెళ్ళు అని అరుస్తాడు. ఆయన అదేం పట్టనట్టు పరిగెత్తుతూ వెళ్తుంది. క్లాస్కి వెళ్ళి ఊపిరి పీల్చుకుంటుంది. అమ్మయ్య అని వాటర్ తాగి రిలాక్స్ అవుతుంటే, ఏంటే ఎక్కడికి మాయమయ్యావు, నా వెనకాలే వచ్చావు కదా, మరి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని తపస్వి అడుగుతుంటే, నేనెక్కడికి వెళ్ళానే, ఆ విక్రమ్ నన్ను లాక్కొని వెళ్ళి అక్కడ లాక్ చేశాడు అని జరిగింది చెప్తుంది. తపస్వి పడి పడి నవ్వుతుంది. అయితే అడ్డంగా నిన్ను లాక్ చేసి బావా అని పిలిపించుకున్నాడా అయితే, గుడ్, నీకు ఇలా అయితేనే కరెక్ట్. అయ్యో బంగారం అని అంటే నీ దగ్గర పనవదు. పాపం ఇన్నాళ్ళు సైలెంట్గానే దూరం నుండి లవ్ చేశాడు, కానీ నీకు ఇలా కరెక్ట్ కాదు అని బావగారికి కూడా అర్థమైనట్టుంది. అందుకే బరిలోకి దిగాడు. నేనైతే బావగారికి ఫుల్ సపోర్ట్ అంటుంది తపస్వి. నిన్ను అని తపస్వి భుజం మీద కొట్టి, నువ్వు నాకు కదా సపోర్ట్ చేయాలి, నా వైపు ఉండకుండా అతనికి సపోర్ట్ చేస్తావా అంటుంది. ఎస్, నేను బావగారికి సపోర్ట్ చేస్తాను. పాపం మంచివాడే, అయినా ఇప్పుడు పారాయి వాడు కూడా కాదు, వదిన వాళ్ళ తమ్ముడు. వదిలే చెప్పింది అతనెంత మంచివాడు. ఇంకా ఏంటి నీ ప్రాబ్లం అని తపస్వి అడుగుతుంది. ఏంటా, అక్క ప్రేమ వల్ల ఇంట్లో వచ్చిన ప్రాబ్లమ్స్ చాలవా, ఇప్పుడు నేను కూడా ప్రేమించి ఇంట్లో కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయాలా? సూర్య అన్నయ్య గురించి ఒకసారి ఆలోచించి చూడు, నేను చేస్తుంది నీకు కరెక్ట్గా కనిపిస్తుంది అంటుంది. అంతలోనే క్లాస్ మొదలవటంతో ఇక క్లాస్ వింటూ ఉంటారు. లంచ్ టైంలో క్యాంటీన్లో కూర్చుని లంచ్ చేస్తూ ఉంటారు. ఆరుకి కరెక్ట్గా వెనకాల విక్రమ్ కూర్చుంటాడు. ఏ బాబీ డాల్, బాక్స్ ఏం తెచ్చుకున్నావు, షేర్ చేసుకుందామా అని బాక్స్ తీసుకొని చూస్తుంటే, ఏం అవసరం లేదు, మీ బాక్స్ మీరు తినండి, నా బాక్స్ నేను తింటాను అని విక్రమ్ చేతి నుండి బాక్స్ తీసుకొని తింటుంది. రాక్షసివే నువ్వు, పాపమని జాలి కూడా లేదు నా మీద అంటాడు. ఆరు తింటుంటే చూస్తూ ఉంటాడు. అప్పుడే వీళ్ళకి కొంచెం దూరంలో ఓ లెక్చరర్ నిలబడి ఉంటాడు. అప్పుడే విక్రమ్కి ఓ చిలిపి ఆలోచన వచ్చి పక్కన చెట్టు నుండి ఓ ఫ్లవర్ తీసుకొని సున్నితంగా ఆరు వీపు మీద ముగ్గులు వేస్తాడు. సడన్గా అలా చేసేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి చూస్తుంది. విక్రమ్ నవ్వుతూ ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తాడు. ఏం చేస్తున్నారు అక్కడ, లెక్చరర్ ఉన్నాడు అని గుర్రుగా చూస్తుంది. సో వాట్, నువ్వు తిను, నేను నా పని చేసుకుంటా అంటూ మళ్ళీ ఆరు వీపు మీద గీస్తుంటే గిలిగింతలుగా అనిపించి మెలకలు తిరుగుతుంది. అరిచి చెప్దామంటే అందరూ చూస్తారు, సార్ ఏమనుకుంటారు అని లోపల లోపలే కంట్రోల్ చేసుకుంటూ మెలకలు తిరుగుతుంది. ఏమైంది ఆరు, కూర్చుని డాన్స్ చేస్తున్నావు అని తింటున్న తపస్వి ఆరుని అయోమయంగా చూస్తూ అడుగుతుంటే, హే ఏం లేదు, ఊరికే కూర్చుని డాన్స్ చేస్తే ఎలా ఉంటుందా అని చూస్తున్నా, నువ్వు తిను అంటుంది. ఏదో అయింది నీకు ఇవాళ, వింత వింతగా ప్రవర్తిస్తున్నావు అంటూ తపస్వి తింటూ పక్కన ఫ్రెండ్స్తో మాట్లాడుతుంది. ఏడవలేక నవ్వలేక తిక్కరేగి మల్లిగా వెనక్కి చేయి పెట్టి విక్రమ్ని గిల్లుతుంది. అబ్బా అని ఒక్కసారిగా అరుపులు వినిపిస్తే తిక్క కుదిరింది, లేదంటే నన్నే సతాయిస్తాడా అని వెనక్కి తిరిగి చూసి షాక్ అవుతుంది. ఎందుకంటే గిల్లింది విక్రమ్ని కాదు, పక్కన వేరే అమ్మాయిని. అందరూ ఆ అమ్మాయి వైపు చూస్తుంటే విక్రమ్ మాత్రం పక్కపక్క నవ్వుతాడు. ఆరు గిల్లే టైంకి విక్రమ్ పక్కకి జరుగుతాడన్నమాట. అది చూసుకోకుండా ఆరు ఆ అమ్మాయిని గిల్లుతుంది. అయ్యయ్యో, ఈ పిల్లని గిల్లానేంటి అని తలని గుద్దుకుంటుంది. ఆ అమ్మాయి ముట్టుకుంటే అంటుకునే రకం అన్నమాట. ముట్టుకున్నా ఏడుస్తుంది, చూసినా ఏడుస్తుంది. అందుకే ఆ పిల్లతో ఎవ్వరూ మాట్లాడరు. బోరున బా అని ఏడుస్తుంటే అందరూ ఆ పిల్ల వైపు చూస్తారు. ఓర్ నాయనో, అందరూ వస్తున్నారు. ఎవరికైనా నేనే గిల్లాను అంటే అందరూ నన్ను తిడతారు,
ప్రిన్సిపల్ ముందు నిలబెడతారు. ఎందుకొచ్చిన గొడవ అని మెల్లిగా అక్కడి నుండి ఎస్కేప్ అవుతుంది. ఆ పిల్లకి ఓ చాక్లెట్ కొనిపెట్టి ఆరు తరపున విక్రమ్ సారీ చెప్పి ఆరు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే విక్రమ్ని కొడుతూ అంతా నీ వల్లే, నిన్ను అనుకొని ఆ పిల్లని గిల్లాను పాపం అనుకుంటూ విక్రమ్ని బాధేస్తుంది. అబ్బా ఆపవే తల్లి అని ఆరు చేతులు పట్టుకొని ఆపి తన మీదికి లాక్కొని, మరి ఎందుకు ఓవర్ చేస్తున్నావు, నాతో మాట్లాడొచ్చు కదా, నేను నచ్చలేదా నీకు, ఎప్పుడైనా ఎవరినైనా కన్నెత్తైనా చూసానా, నిన్ను మాత్రం చూడగానే నా మనసులో వైఫ్గా ప్రింట్ వేసుకున్నా, మన పెళ్ళి పిల్లలు అని ఎన్ని డ్రీమ్స్ వేసుకున్నా, వేరే వాళ్ళని నా పక్కన ఊహించుకోలేను బాబీ డాల్. నువ్వు మీ అన్నయ్యకి భయపడాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడతాను, ఓకేనా, ప్లీజ్ నన్ను అవాయిడ్ చేయకు బాబీ డాల్ అని నుదుటన ముద్ద పెట్టి కారు వచ్చింది నీకోసం వెళ్ళు అని చెప్తాడు. విక్రమ్ని చూస్తూ కారెక్కి కూర్చుంటుంది. నీకు దూరం అవ్వాలని నేననుకుంటే నువ్వు నాకు దగ్గర అవుతున్నావు, ఇది ఎక్కడి వరకు తీసుకుని వెళ్తుందో అని తల పట్టుకొని కూర్చుంటుంది ఆరు. ఆ తర్వాత కట్ చేస్తే ప్యారిస్లో వైనవి, సూర్య ధనరాజు గారి దగ్గర కూర్చుని ఎప్పుడెప్పుడు మళ్ళీ కళ్ళు తెరుస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపటికి మళ్ళీ స్పృహ వచ్చి కళ్ళు తెరుస్తాడు. సూర్య టక్కున లేచి డాడీ లేచేరా అని ఎక్సైట్ అవుతూ ఉంటాడు. మీకు ఇప్పుడు ఎలా ఉంది అని అడుగుతుంటే "హ్మ్" అని బానే ఉంది అన్నట్టు కళ్ళు ఆర్పుతాడు. సూర్యని కళ్ళ నిండా చూసి మీ మమ్మీ ఎలా ఉంది, ఎక్కడుంది అని వందన గారి కోసం అడుగుతాడు. మమ్మీ బానే ఉంది డాడీ, మీరు మమ్మీ కోసం టెన్షన్ పడద్దు, ఒక్కసారి చూడాలనుంది నాన్న అంటాడు. మనం ఇండియాలో లేం డాడీ, పారిస్లో మీ ట్రీట్మెంట్ కోసం వచ్చాం, మీరు నార్మల్ అవ్వగానే వెళ్ళిపోదాం అని చెప్తాడు. ఈ లోపల వైనవి వెళ్ళి అర్జున్కి ఇన్ఫామ్ చేసి అర్జున్ని తీసుకొని వస్తుంది. ఎలా ఉంది మావయ్య అని పలకరిస్తుంది. వైనవిని అయోమయంగా చూస్తాడు. ఎవరు అన్నట్టు. మీ కోడలు డాడీ అని చెప్తే హ్యాపీ స్మైల్తో వైనవిని చూసి బాగుంది తల్లి అంటాడు చిన్నగా. అర్జున్ మొత్తం మళ్ళీ ఒకసారి అన్ని చెకప్స్ చేసి అంతా బాగుంది, ఒక 2 డేస్ అబ్జర్వేషన్లో పెట్టి డిశ్చార్జ్ చేయొచ్చు, అంకుల్ చాలా తొందరగా రికవరీ అవుతారు అని అర్జున్ చెప్పగానే థ్యాంక్స్ అర్జున్, థ్యాంక్ యూ సో మచ్ అని సూర్య వైనవి హ్యాపీగా ఫీల్ అవుతారు. 4 ఏళ్ల తర్వాత తండ్రి మాట వినటం చూడటం ఎంత హ్యాపీగా ఉందో సూర్యకైతే చెప్పనవసరం లేదు. అలా ఆ రోజు గడిచిపోతుంది. నెక్స్ట్ డే ధనరాజ్ గారికి కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అని ఒళ్ళంతా హాట్ వాటర్తో తుడుస్తాడు. సూర్య మొత్తం తుడిచి నీట్గా వేరే డ్రెస్ వేసి మెల్లిగా కూర్చోబెడతాడు. ధనరాజ్ కోసం జ్యూస్ తీసుకొని వస్తుంది వైనవి. సూర్య కూడా ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. స్పూన్తో చిన్న పిల్లలకి తాగించినట్టు ఓపికగా తాగిస్తుంటే ధనరాజు గారి కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తాయి. ఒక కూతురులాగా చూసుకుంటున్న కోడలు దొరకటం చాలా లక్కీ, అదృష్టం అనుకొని వైనవి వైపు చూస్తుంటే ఏంటి మావయ్య అలా చూస్తున్నారు అని వైనవి అడుగుతుంటే ఏం లేదు తల్లి, ఒక కూతురులాగా నన్ను చూసుకుంటున్నావు, మీకు ఇబ్బందిగా లేదా తల్లి అంటాడు. అయ్యో మామయ్య మాకేం ఇబ్బంది ఉంటుంది, మా డాడీ ఎలానో మీరు కూడా అలాగే, మీరు నాకు పరాయి వాళ్ళు కాదు కదా, మీరు అలా ఏం ఫీల్ అవ్వద్దు, ఆరు ఎలానో నేను కూడా అలాగే, ఆరు ఇదే ప్లేస్లో ఉంటే ఇబ్బందిగా ఇలాగే ఫీల్ అవుతారా చెప్పండి, మీరు అవేం ఆలోచించకండి, మీరు తొందరగా క్యూర్ అయితే చాలు మాకు, కాకపోతే ఓ చిన్న హెల్ప్ చేయండి, మీరు మాత్రం నా పార్టీలోనే ఉండండి, మీ అబ్బాయి పార్టీలో ఉండొద్దు, నన్ను బాగా ఏడిపిస్తాడు, మహా మొండి, ముక్కు మీదే కోపం ఆ సింహంకి, అందుకే మీరు నా పార్టీలో ఉంటే మీ అబ్బాయిని ఓ ఆట ఆడుకుంటాను అని చిన్నగా గుసగుసగా చెప్తుంటే వైనవి మాటలకి ధనరాజు గారు హాయిగా నవ్విస్తారు. అల్లరి పిల్ల, అలాగే నేను నీ పార్టీనే తల్లి, వాడేమైనా అంటే చెప్పు, తోలు ఒలిచేస్తాను సరేనా అంటూ వైనవి తల నిమిరి గాడ్ బ్లెస్ యూ తల్లి, నువ్వు మా ఇంటికి మహాలక్ష్మివి, మేం లేకపోయినా కూడా మాకు మంచి కోడల్ని తీసుకొని వచ్చాడు నా కొడుకు అంటాడు. చిన్న స్మైల్ ఇచ్చి ఒక్క నిమిషం, అక్కడ అత్తయ్య పాపం మీకోసం బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది, ఒకసారి కాల్ చేద్దాం, మీతో మాట్లాడితే నార్మల్ అవుతుంది అని వందన గారికి కాల్ చేస్తుంది. వైనవి నుండి వీడియో కాల్ రావడంతో అందరూ వచ్చి హాల్లో కూర్చుంటారు. ఆరు తపస్వి వాళ్ళు కూడా కాలేజ్ నుండి అప్పుడే వస్తూ ఉంటారు. కాల్ లిఫ్ట్ చేయగానే ఎదురుగా కూర్చుని ఉన్న భర్తని చూసిన వందన గారి కళ్ళు ఆనందంతో వర్షిస్తాయి. జాను గారు కూడా కొడుకుని ఇన్నాళ్ళకి మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు,
కన్నీళ్ళు లాగటం లేదు ఎవరికి. ఆనందంతో అందరి కళ్ళు చెమ్మగిలుతాయి. అయ్యో! ఏంటి మీరు మన ఇంటిని వాటర్‌తో నింపేస్తున్నారు? డ్యామ్ కట్టాల్సిన పరిస్థితొస్తుంది. మీరు ముందు ఆ ట్యాప్ కట్టేయండి. అత్తయ్య హ్యాపీగా ఉండాలి మీరు. ఇలా ఏడిస్తే నేను మామయ్యని చూపించను మరి. మీ ఇష్టం అని ఫోన్ తిప్పేస్తుంది. వద్దొద్దు. నేనేడవటం లేదు తల్లీ. ఆనందంతో వచ్చిన ఆనంద బాష్పాలు అని కళ్ళు తుడుచుకొని ఇప్పుడు చూపించు అంటుంది. అబ్బో! మా మామయ్య అంటే ఎంత ప్రేమ అని ధనరాజు గారికి ఫోన్ ఇచ్చి బయటికి వెళ్తుంది. భార్యని కళ్ళారా చూసుకొని డోంట్ క్రై వందనా. నేను బానే ఉన్నాను. అమ్మా నువ్వు కూడా ఏంటి? మీరిలా ఉంటే నాకు బాధగా ఉంటుంది. నేనిప్పుడు బానే ఉన్నాను. మీరు చూస్తున్నారు కదా! మీరు బాధపడొద్దు అని చెప్తుంటే ఆరు ఫోన్ లాక్కొని డాడీ అని చిన్న పిల్లలాగా ఏడ్చేస్తుంది. కూతుర్ని అలా చూసిన ధనరాజు గారికి కూడా కన్నీళ్ళాగలేదు. ప్లీజ్ మా ఏడవద్దు. నేనొచ్చేస్తాను కదా! నాకిప్పుడు బానే ఉంది అని చెప్తాడు. రాఘవయ్య, ప్రకాష్ గారు, గాయత్రి గారు అందరూ ఫోన్ తీసుకొని మాట్లాడి కళ్ళారా చూసుకుంటారు. అందరితో మనసారా మాట్లాడతాడు. వైనవి వచ్చి మీరు టాబ్లెట్స్ వేసుకోవాలి మావయ్య. ఇంతసేపు కూర్చోకూడదు. మీకు రెస్ట్ అవసరమని ఫోన్ తీసుకొని సరే అత్తయ్య మళ్ళీ కాల్ చేస్తాను అని చెప్తుంటే సరే తల్లి జాగ్రత్త. నీకు ఇబ్బంది అవుతుంది కదా! నేను బావుంటే నేనే చూసుకునేదాన్ని అంటుంటే అత్తయ్య మీరు మామయ్య ఇద్దరూ ఒకటే. ఇప్పటి వరకు మామయ్య అదే మాట అంటున్నారు. ఇప్పుడు మీరు కూడా అదే అంటున్నారు. మీరనుకుంటున్నట్టు నాకేం ఇబ్బంది లేదు. నేను హ్యాపీగా చూసుకుంటాను. మీకు అంతగా కావాలంటే అక్కడికొచ్చాక మీ శ్రీవారిని మీరే చూసుకోండి అని నవ్వుతూ అంటుంటే ఏయ్ బాగా అల్లరి పిల్లవైపోతున్నావు అని చిరు కోపంగా కసిరి సరే బాయ్ తల్లి. మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం. నా కోసం ఏం కాదులే. మా మావయ్య గారి కోసం వెయిట్ చేస్తారు. మాకు తెలుసులే అని ఆట పట్టించి బాయ్ చెప్తుంది. అత్తాకోడళ్ళ బాండింగ్ చూసిన ధనరాజు మురిసిపోతారు. టాబ్లెట్స్ వేసి పడుకోబెట్టడానికి బెడ్ బెండ్ చేయాలి అని చూస్తుంది కానీ తన వల్ల కావటం లేదు. సూర్య ఫ్రెష్ అయ్యొచ్చి నన్ను పిలవచ్చు కదా అని బెండ్ చేసి తండ్రిని పడుకోబెట్టి అడ్జస్ట్ చేస్తాడు. మీరు రెస్ట్ తీసుకోండి డాడీ అంటాడు. అని తల ఊపి థ్యాంక్స్ నాన్న. మంచి కోడల్ని తీసుకొని వచ్చావు నాన్న. బంగారు బొమ్మలా ఉంది. మనసు కూడా బంగారం అని ఇద్దరిని పక్కపక్కన చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకొని టాబ్లెట్స్ పవర్ వల్ల నిద్రలోకి జారుకుంటాడు. ఆయన పడుకున్న తర్వాత వైనవి, సూర్య బయటికి వచ్చేస్తారు. వైనవి ముందుకు వెళ్తుంటే వైనవి చెయ్యి పట్టుకొని తన వైపుకు లాక్కుంటాడు. సూర్యని కోపంగా చూస్తుంటే ఏంటి నాతో మాట్లాడవా? ఏమైంది నీకు ఇలా బిహేవ్ చేస్తున్నావు అంటాడు. ఆయన సూర్య వైపు చూడకుండా సూర్య చేతి నుండి విడిపించుకోవాలని చూస్తుంది. నా నుండి తప్పించుకోవటం అంత ఈజీ కాదు వైన్. నా నుండి ఎప్పటికీ విడిపించలేవు అంటాడు ఇంకా పట్టు బిగిస్తూ. వైనవి ఎంత ట్రై చేసినా వదలటం లేదు. వైనవిని తన వైపుకి లాక్కుంటాడు. వచ్చి సూర్య ఎదు మీద వాలుతుంది. కోపంగా సూర్యని చూస్తూ సూర్యకి తనకి మధ్యలో చేతిని అడ్డుగా పెడుతుంటే రెండు చేతుల్లో పట్టుకొని నువ్వెంత కోపంగా చూసినా నేనేం భయపడను కానీ చెప్పు ఏమైంది? నేను నిన్ను ఏం అనలేదు కదా. ఎందుకు ఇలా ఉన్నావు? ఎందుకు నాతో మాట్లాడటం లేదు అని సాఫ్ట్గా అడుగుతాడు. వైనవి మొహం తిప్పేస్తుంది. మంచిగా అడుగుతున్నా చెప్తావా లేదా అని వైనవి వైపు సీరియస్గా చూస్తుంటే ఏమైంది అని అర్జున్ వస్తాడు. అర్జున్ని అక్కడ చూసి వైనవి చేతులు వదిలేస్తాడు. వదలను అన్నారు, ఇప్పుడు వదిలారు కదా అన్నట్టు ఓ లుక్ ఇస్తుంది సూర్యకి. కోపంగా చూస్తాడు సూర్య. నీ చూపులు నన్ను కూడా ఏం భయపెట్టలేవు అని మొహం తిప్పేసి ఏం కాలేదు అర్జున్, ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నా. నువ్వు వెళ్తుంటే నన్ను కూడా తీసుకుని వెళ్ళు అంటుంది. ఓకే పద, నేను కూడా ఇంటికి వెళ్ళాలి అనుకుంటున్నా. ఇద్దరం వెళ్దాం. సూర్య గారు మీరుంటారా అంకుల్ దగ్గర అని అర్జున్ అడిగితే నేనుంటాను, మీరు వెళ్ళండి అని వైనవి వైపు చూసి నీ పని తర్వాత చెప్తా అనుకుంటాడు. వైనవి అర్జున్తో కలిసి ఇంటికి బయలుదేరుతుంది. కార్ డ్రైవ్ చేస్తూ వైనవి వైపు చూస్తున్న అర్జున్ ఆర్ యూ ఓకే వైనవి అని అడుగుతాడు. హా ఐఎమ్ ఓకే అంటుంది విండో వైపు చూస్తూ. ఫేస్ నిన్నటి నుండి డల్గా ఉంది. వచ్చిన రోజు చాలా హ్యాపీగా కనిపించావు. ఇప్పుడు అలా లేదు. ఆయన చిన్నప్పుడు ఎంత అల్లరి చేసేదానివి, చాలా యాక్టివ్గా ఉండేదానివి. ఇప్పుడు ఎక్కడికి పోయింది ఆ అల్లరి? అస్సలు కనిపించడం లేదు అంటాడు అర్జున్. చిన్న స్మైల్ ఇచ్చి అప్పుడంటే చిన్నపిల్లని కాబట్టి
అలా. కానీ ఇప్పుడు అలా కాదు కదా! ఇప్పుడు కూడా అలా అల్లరి చేస్తే అత్తగారింట్లో ఏం బావుంటుంది? హ్మ్. ఇంకా మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంది? హ్యాపీనా అంతా? అని అడుగుతాడు. హ్మ్. అంటుంది చిన్నగా. నేనిలా అడుగుతున్నా అని తప్పుగా అనుకోవద్దు. నువ్వు, సూర్య గారు హ్యాపీగానే ఉన్నారా? అది మీ పర్సనల్. బట్ నా ఫ్రెండ్‌గా అడగాలనిపించింది. అందుకే. చెప్పటం ఇష్టం లేకపోతే వద్దు అంటాడు. అర్జున్ అలా అడిగేసరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. కానీ ఉన్న విషయం చెప్పాలి అని అనుకోలేదు. ఎందుకంటే మూడో వ్యక్తి వాళ్ళ మధ్యలోకి రావటం వైనవికి అస్సలు ఇష్టం లేదు. అందుకే ఏం చెప్పకుండా అదేం లేదు అర్జున్. నార్మల్. చిన్న చిన్న గొడవలు, అలకలు కామన్ కదా! అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అని టాపిక్ చేంజ్ చేస్తుంది. వైనవి వెళ్ళటంతో నిజంగా కోపం వచ్చింది సూర్యకి. తలలో వేళ్ళు పెట్టుకుని ఏమైంది దీనికి? అసలు నిన్నటి నుండి ఇలా బిహేవ్ చేస్తుంది అని జుట్టు పట్టుకొని కూర్చుంటాడు. ఏదో అయింది. నేనేదో అనే ఉంటాను. అందుకే ఇలా చేస్తుంది. కానీ నోటితో చెప్పదు. ఇప్పుడు ఊపుకుంటూ వెళ్ళింది. దొంగ మొహంది. ఇక నేనొక్కడినే ఉంటాను అని కూడా లేదు. ఆ అర్జున్ ఒకడు. వైనవి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. డాడీని నార్మల్ చేశాడని గట్టిగా ఏమనలేకపోతున్నా అని కొద్దిసేపు వైనవిని తిట్టుకొని ధనరాజ్ గారి దగ్గరే కూర్చుని తేజ్‌తో మాట్లాడుతూ వర్క్ చేస్తూ ఉంటాడు. అలా 2 రోజులు గడిచిపోతాయి. ధనరాజ్ గారికి పూర్తిగా సెట్ అయింది అని ఇక డిశ్చార్జ్ చేస్తామంటాడు. వైనవి మొత్తం లగేజ్ ప్యాక్ చేసి హాస్పిటల్‌కొచ్చేస్తుంది. అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి అర్జున్‌కి మరోసారి థాంక్స్ చెప్తాడు. బాయ్ అజ్జు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే. నేను చేసిందేం లేదు. అది నా బాధ్యత. మీరంతలా నన్ను పొగడకండి అంటాడు అర్జున్. పింకీనెత్తుకొని బాయ్ బంగారు తల్లి అని ముద్దు పెట్టుకుంటుంది. బాయ్ ఆంటీ. ఐ లైక్ యూ అండ్ ఐ మిస్ యూ అని వైనవి బుగ్గన కిస్ పెట్టి తాటి చెట్టు బాయ్. మా ఆంటీని బాగా చూసుకోవాలి అంటుంది. ఓకే మేడం తప్పకుండా పొట్టి అని తన కోసం కొన్న చాక్లెట్స్ ఇచ్చి కిస్ పెట్టి బాయ్ చెప్తాడు. బాయ్ తాతయ్య మీ హెల్త్ జాగ్రత్త అని ధనరాజ్ గారికి కూడా చెప్తుంది. బాయ్ చిట్టి తల్లి అంటారాయన. ఓకే బాయ్ అజ్జు. నేను చెప్పింది గుర్తుంచుకో. ఆలోచించు అంటుంది. తప్పకుండా అంటాడు. ఏం ఆలోచించమని చెప్తుందిది? దేని గురించి? అని సూర్య మనసులో అనుకుంటూ వైనవి వైపు, అర్జున్ వైపు చూస్తాడు. ఓకే. నేను కూడా ఎయిర్‌పోర్ట్ వరకు వస్తాను అని అర్జున్ కూడా వాళ్ళతో పాటు ఎయిర్‌పోర్ట్‌కి వెళ్తాడు. వచ్చేటప్పుడులాగే చాపర్ రెడీగా ఉంచుతాడు సూర్య. ఓకే. టైం అవుతుంది. మరి చాపర్ రెడీగా ఉంది అని అర్జున్‌కి, పింకీకి బాయ్ చెప్పి చాపర్ ఎక్కుతారు. ధనరాజు గారి కోసం స్పెషల్‌గా చైర్ అరేంజ్ చేస్తాడు. సరిగ్గా కూర్చోబెట్టి ఓకేనా డాడీ? లేదంటే పడుకుంటారా రూమ్‌లో అని సూర్య అడుగుతుంటే లేదు నాన్న కొద్దిసేపు కూర్చుంటాను. ఊరికే పడుకుంటే ఏదోలా ఉంది అని కూర్చుంటాడు. సూర్యతో మాట్లాడకుండా ధనరాజు గారితో ముచ్చట్లు పెడుతూ కూర్చుంటుంది. మా అమ్మ కోడళ్ళు భలే కబుర్లు చెప్పుకుంటున్నారు. నా వైపు కనీసం చూపు కూడా చూడటం లేదు. దొంగ మొహంది. ఇంటికి వెళ్తున్నాం కదా! వెళ్ళిన తర్వాత చెప్తాను. అక్కడ గీ పెట్టినా ఎవ్వరూ పట్టించుకోరు. అప్పుడు తిక్క కుదురుతుంది అనుకుంటాడు సూర్య. ఇందాక అర్జున్‌కి ఏం చెప్పావు? దేని గురించి? అని వైనవిని చిన్నగా అడుగుతాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ అలాగే మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు. ఈరోజు వాళ్ళ పాప బర్త్డేకి విష్ చేయండి అని. పేరు శశికళ. సో మీరందరూ తప్పకుండా విష్ చేయాలని కోరుకుంటున్నాను. శశికళ హ్యాపీ బర్త్డే తల్లి. నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.